హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూన్స్. విషయంలోకి వెళ్లే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. ఇందులో మన ఆస్ట్రోనాట్ సన్ ఐటా విలియమ్స్ SUN సన్ ITHA ఐటా సన్ ఐటా. మీ పేరు సన్ ఐటా. చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సన్ ఐటా అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కలకేసలా ఉంది. ఓకే సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్స్ పార్టీ కలిసి క్రిస్మస్ పార్టీ చేసుకుంటున్నారు. కానీ అది భూమి మీద కాదు, భూమికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష కేంద్రంలో అది కనిపిస్తూనే ఉంది. అయితే ఏంటి అంటారా? అక్కడున్న క్రిస్మస్ తాత టోపీలు, క్రిస్మస్ డెకరేషన్ చూస్తుంటే మీకేమైనా అనిపిస్తుందా? ఏదైనా డౌట్ కొడుతుందా? అసలు ఏమీ అనిపించడం లేదా? వాటిని చూస్తుంటే మీకేమి అనుమానం రావటం లేదు? అనుమానం రావటం ఏంటి? ఏమీ అనుమానం రావటం లేదా? ఏమీ రావటం లేదు. అస్సలు అనుమానం రావటం లేదా? అసలు నీకు వచ్చిన అనుమానం ఏంటి? ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడలా వేసిందంటావు. కూల్ ఫన్ పక్కన పెట్టి పాయింట్కి వస్తే ఇక్కడ అసలు పాయింట్స్ రెండున్నాయి. ఒకటి లాజికల్, 2 రిలీజియస్. ముందు లాజికల్గా చూస్తే సునీత విలియమ్స్ మరొక ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్తో కలిసి జూన్ 6న అక్కడికి వెళ్లారు. వాళ్ల షెడ్యూల్ ప్రకారం జూన్ 14న తిరిగి భూమికి రావాలి. అంటే వారక్కడ ఉండాల్సింది కేవలం 8 రోజులు మాత్రమే. కాని మనలో కొంతమంది కరోనా ముందు ఊరెళ్లి లాక్డౌన్లో బస్సులు రైళ్లు లేక ఎక్కడోళ్ళు అక్కడే ఇరుక్కుపోయినట్లు వారు కూడా రిటర్న్ స్పేస్ షటిల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల గత 8 నెలలుగా అక్కడే ఇరుక్కుపోయారన్న విషయం తెలిసిందే. మరి ఈ క్రిస్మస్ కి 6 నెలల ముందే అక్కడికి వెళ్లినోళ్లకి క్రిస్మస్ కి అక్కడ ఉండే ప్లాన్ కూడా లేకుండా ఆ క్రిస్మస్ టోపీలు, సెలబ్రేషన్ ఐటమ్స్ ఎక్కడి నుండి వచ్చాయన్నది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియకముందు కంటే కష్టమైన ప్రశ్న. వాళ్లు బయటకెళ్లి కొనుక్కుందామంటే అక్కడ స్పేస్లో స్టేషనరీ, గిఫ్ట్ షాపులు ఉండవు. పోనీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఉంటారు అనుకుంటే అక్కడికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ సర్వీస్ లేదు. పోనీ వారే ఎప్పటికైనా పనికొస్తాయని ముందుగానే తీసుకెళ్లారనుకుంటే స్పేస్లోకి వెళ్లేటప్పుడు మన పల్లె వెలుగు బస్సులో వేసినట్లు అడ్డమైన సామాను ఎత్తుకెళ్లడం కుదరదు. ఎర్త్ గ్రావిటీకి వ్యతిరేకంగా పైకి వెళ్లే శాటిలైట్స్, లగేజీ బరువు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా, క్యాలిక్యులేటెడ్ గా ఉండాలి. కాబట్టి ఇలా పండగల పార్టీ ఐటమ్స్ మోసుకెళ్లడానికి కూడా నో ఛాన్స్. మరి ఇన్ని దౌటనుమానాల మధ్య వారికి ఆ క్రిస్మస్ టోపీలు, డెకరేషన్ ఐటమ్స్ యాడికెళ్లి వచ్చినై? మీలో ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇక రెండో పాయింట్ మతపరమైనదే. మన ఇస్రో శాస్త్రవేత్తలు వారు పాటించే హిందూ ధర్మం ప్రకారం బొట్టు పెట్టుకున్నా, ప్రయోగాల ముందు పూజలు చేసినా ఒంటికాలు మీదలేచి విమర్శలతో విరుచుకు పడిపోయే మన సోకాల్డ్ నాస్తిక హేతువాద బృందాలు, యాంటీ హిందూ తుకుడే టీములు, ఈ నాసా ఆస్ట్రోనాట్ సైంటిస్టులు ఏకంగా ISS స్పేస్ సెంటర్లోనే సువార్త కుటమి గుడారం పెట్టేసి క్రిస్మస్ పార్టీ చేసుకుంటే ఎందుకు స్పందించలేదు? And Christmas is synonymous with food and feasting, and boy do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah, a Savior is born. So from all of us to all of you, Merry Christmas. వారి నాస్తికవాదం ప్రకారం ఏ మతమైనా సైన్స్కు వ్యతిరేకమే కదా. మరి ఏ ఒక్క నాస్తిక, యాంటీ హిందూ మేధావి ట్వీట్లు కాని, మీడియాలో డిబేట్లు కాని ఎందుకు పెట్టలేదు? ఇంకా ఈ విషయంపై ఘాటుగా స్పందించిన మన ఆర్జే కిరణ్ మేడం ఆర్గ్యుమెంట్ కూడా వినండి. ఓవర్ టు ఆర్జే కిరణ్. ఇదంతా బానే ఉంది. అయితే ఇస్రో శాస్త్రవేత్తలు వెంకటేశ్వర స్వామి దేవాలయంకి చిన్న చంద్రయాన్ నమూనా తీసుకుని ఈ మిషన్ విజయవంతం కావాలని దేవుడి దర్శనం చేసుకుని వచ్చారు. అంతే. దేశంలో ఉన్న సెక్యులర్లు, కమ్యూనిస్టులు, ముఖ్యంగా కాంగ్రెస్ వీళ్ళందరూ ఏడుపు మొదలుపెట్టారు. విదేశీ టెక్నాలజీతో తయారు చేసి స్వదేశీ మంత్రాలతో యాగం చేసి అంతరిక్షంలోకి పంపుతున్న సనాతనీ సైంటిస్టులు అంట. సైన్స్ పనిచేయమని మీరు ప్రార్థించవలసి వస్తే మీరు శాస్త్రవేత్తలు కాదు, మీరు సైన్స్ పనిచేస్తుందని ప్రార్థించే వ్యక్తులు అంట. ఇంకొకడు నాసా శాస్త్రవేత్తలు ఎప్పుడూ చర్చికి పోలేదు, ఇస్రోలో బఫూన్స్కి ఉద్యోగాలు ఇస్తున్నారు అంట. సైన్స్ కన్నా ఎక్కువ దేవుడిని నమ్మేవాళ్ళు జూదం ఆడడానికి బాగా పనికొస్తారు, అంతరిక్ష పరిశోధనకి కాదు అంట. ఇలాంటి వాళ్ళని చూస్తే నోటితో కూడా విసర్జన చేయొచ్చు అనడానికి వీళ్ళే సాక్ష్యం అనిపిస్తుంది. 1968 డిసెంబర్ 21న అపోలో 8ని లాంచ్ చేశారు. లాంచ్ చేసే అప్పుడు ముందుగా బైబుల్లో మొదటి వర్సెస్ని, శ్లోకాస్ని చదివిన తర్వాతనే లాంచ్ కార్యక్రమం మొదలుపెట్టారు.
అపోలో 11ని చంద్రుడి మీదకి పంపినప్పుడు బజ్ ఆల్డ్రిన్ అనే శాస్త్రవేత్త ప్రేయర్ చేసి పంపాడు. వీళ్ళు శాస్త్రవేత్తలు కాదు, చర్చిలో ఫాదర్లు అని అంటే అర్థమేమన్నా ఉంటుందా? 28 Jan 2017 జర్మన్ అనే శాస్త్రవేత్త అక్కడ దేవుడు ఉన్నాడు అని అన్నాడు మూన్ మీద. డాక్టర్ షేక్ మిజఫర్ షుకర్ అవుటర్ స్పేస్ లో ఆయన అల్లాని ఎలా ప్రార్థించాడు అనే దాని మీద ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మరీ చెప్పాడు. ఎందుకు కేవలం హిందువులు వాళ్ళ నమ్మకాల మీదనే ఎప్పుడు చర్చ జరుగుతుంది? ఎందుకు ఎప్పుడూ సనాతన ధర్మాన్ని హేళన చేస్తారు? ఆ శాస్త్రవేత్తలకి ఉన్న జ్ఞానంలో ఒక అణువంత కూడా ఉండని వీళ్ళు వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఎద్దేవా చేస్తున్నారు. నీ పని నువ్వు చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ఆ పైన భారం నా మీద వేయి, నేను చూసుకుంటా అంటుంది మా ధర్మం, మా దైవం. నాసు ప్రేయర్ చేస్తే ప్రగతి పదం వైపు నడుస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆచారాలు నమ్మకాలు పాటిస్తే తిరోగమనమా? కొందరు నికృష్టులు ఆల్రెడీ ఏడుపు మొదలు పెట్టేశారు. చంద్రుడి మీదకి ప్రజల్ని తీసుకెళ్లడం మొదలుపెట్టినప్పుడు ఏ కులం వారిని మొదట తీసుకెళ్తారు అని ప్రశ్నలు సంధిస్తూ కథలు రాయడం పెట్టేశారు. ఆయన ఇంకో పోస్ట్ పెట్టారు. ఒకరు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వల్లనే చంద్రయాన్ 3 సక్సెస్ అయింది అని. అయితే ఒక పక్క ఇస్రో శాస్త్రవేత్తలు కనీస అవసరాలు కూడా తీరకుండా ఉన్న రోజుల్లో సైకిల్ మీద, ఎడ్ల బండి మీద పరికరాలని తీసుకెళ్తుంటే, ఇంకో పక్క నెహ్రూ, ఇందిరాఖాన్లు ప్రైవేట్ ఏరోప్లేన్లలో, జెట్లలో ఇలా విలాసవంతమైన జీవనం గడిపారు అని నెటిజన్లు గట్టిగానే అరుసుకుంటున్నారు. ఇంత విషాన్ని చిమ్మే వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం. వీళ్ళ భావజాలం తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ కడుపు మండుతుంటుంది. వీళ్ళే చంద్రయాన్ 3 మొదటి దశ విజయవంతం కావడానికి ముఖ్య భూమిక పోషించిన మహిళా శాస్త్రవేత్తలు. వీళ్ళకి అభినందనలు. సో దీన్ని బట్టి ఫైనల్గా వన్ సైడెడ్ సెక్యులరిజం లాగానే వీరి నాస్తికవాదం కూడా ఓన్లీ హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేయడానికని క్లియర్గా తెలిసిపోతుంది కదా. మీరేమంటారు? కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.